3D ఒక బిచ్చగాడిని చూసి ఒక డబ్బున్న వ్యక్తి అడిగాడు, కష్టపడకుండా ఎందుకు అడుక్కుంటున్నావు? దానికి ఆ బిచ్చగాడు, సార్, నాకు అనుకోకుండా ఉద్యోగం పోయింది. గత 1 సంవత్సరంగా నేను మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఏదీ దొరకలేదు. మిమ్మల్ని చూస్తే గొప్ప వ్యక్తిలా ఉన్నారు. మీరు నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తే నేను అడుక్కోవడం మానేస్తాను. నీకు తప్పకుండా సహాయం చేయాలని అనిపిస్తోంది. కాని నీకు ఉద్యోగం ఇప్పించాలని నా ఆలోచన కాదు. నేను మరొకటి ఆలోచించాను. మరొకటా? ఏదైనా సరే, నా సమస్య తీరితే చాలు అన్నాడు బిచ్చగాడు. నిన్ను నా వ్యాపార భాగస్వామిని చేయబోతున్నాను. ఏంటి వ్యాపార భాగస్వామినా? అవును, నాకు 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండే ధాన్యాలను నువ్వు మార్కెట్లో అమ్ముకోవచ్చు. నీకు దుకాణం పెట్టడానికి స్థలం, ధాన్యంతో సహా అన్నీ నేను ఇస్తాను. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ధాన్యాలను అమ్మి లాభంలో నాకు వాటా ఇవ్వాలి. అంతే. పెట్టుబడి పెట్టకుండా ఇలాంటి అవకాశమా? దేవుడు కన్ను తెరిచేశాడురా బాబూ అని బిచ్చగాడు మనసులో సంతోషపడ్డాడు. సార్, అది లాభాన్ని మనం ఎలా పంచుకోవాలి? మీకు 90% నాకు 10%? లేక మీకు 95% నాకు 5%? ఎలా? ఆసక్తిగా అడిగాడు. కాదు, నువ్వు 90% తీసుకుని నాకు 10% ఇస్తే చాలు. అది విన్న బిచ్చగాడికి ఒక్క క్షణం మాట రాలేదు. ఏం చెబుతున్నారు సార్?